విజయ్ కుమార్ గోల్డ్ స్మిత్ గోల్డ్ షాప్ పర్లేదు. నాకు తెలిసిన మట్టుకైతే యూత్ అందరూ బీజేపీ అని అంటున్నారు. ఇక కొద్దిగా ముసలి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే పింఛన్ ఇచ్చే వాళ్ళకు ఓటేస్తాం, మాకు ఆ సౌకర్యాలు ఈ సౌకర్యాలు వేసిన వాళ్ళకి ఇస్తాం ఓటు అని ముసలి వాళ్ళు అంటున్నారు. యువత మాత్రం బీజేపీకే సపోర్ట్ చేస్తుంది అని నా అవగాహన. మేమైతే బీజేపీకే సపోర్ట్ చేస్తాం, ఎప్పుడు ఇప్పటికీ ఇంకెప్పటికీ కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాకు చాలా ఇష్టం. నాకు తెలిసిన మట్టుకు నరేంద్ర మోడీ గారు వస్తేనే మన భారతదేశం బాగుపడుతుందని నేను అనుకుంటాను. రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ వస్తారా అంటే ఖచ్చితంగా రావాల్సిందే. మోడీ గారు వస్తేనే మనం ఏమైనా బాగుపడతామని నేను అనుకుంటున్నా. ఏ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకా వేరే చాలా చాలా పెరిగిపోయింది. మాకు కూడా బిజినెస్ బాగా చాలా అంటే చాలా తగ్గిపోయింది. మేమైనా మా పరిస్థితి కూడా ఘోరమే అయిపోతుంది. ఎందుకంటే బంగారం పెరిగితే కొనే వాళ్ళు రారు, బంగారం తక్కువ ఉండి అవైలబుల్ అరే కొనచ్చు అనే వాళ్ళే, బాగా డబ్బులున్న వాళ్ళే కొంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే కొనరు. అంతేనా? నరేంద్ర మోడీ గారే మా గురించి ఇంకేమో ఆలోచించాలా? మా గురించి ఆలోచించిండు, కొన్ని స్కీమ్లు తెచ్చారు కానీ అవి ఇంకా ఆ స్కీమ్లు ఇంకా పాస్ కాలేవు నాకు తెలిసి. ఇంకేమన్నా నరేంద్ర మోడీ గారు మా గురించి మా పక్షాన ఏమన్నా ఆలోచించి ఇంకా మా గురించి గోల్డ్ కానీ ఏదైనా కానీ తగ్గిస్తే మా వ్యాపారాలు బాగుపడతాయి, ఇంకా మంచిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గెలవాలి. మాకంటే నరేంద్ర మోడీ చాలా ఇష్టం. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తారు ఖచ్చితంగా. ఇక్కడ లోకల్ బీజేపీ అరవింద్ అన్న ఎంపీ. ఆమె బాగా అన్యాయాలే చేసింది కదా సార్. నిజామాబాద్లో ఏ బాగు చేసింది నాకు తెలిసి, అన్ని స్కామ్లు తప్ప ఇంకేం చేసింది నాకు తెలిసి. బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. కవితకి ఏం చేసింది, ఏం చేయలేదు అనిపిస్తుంది నాకు తెలిసి. హరీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నా లోకల్ నిజామాబాద్ అన్నది. నేను ఫిట్నెస్ జిమ్ ట్రైనర్ని నేను. అవునవును, బిజినెస్ అయితే ఇక మనది కాబట్టి సో నడిపించేస్తున్నాను. బాగానే ఉంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరు ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి దానికి ఏం దోకా లేదు ప్రజెంట్ అయితే. అవును, యా. అంటే బయట మార్కెట్లో డిస్కషన్ వచ్చేసి ఏంది అని అంటే, ఎవరైతే హిందూ టెంపుల్స్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ బాగుంది. అంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ అని అనడం లేదు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు బీజేపీ అనేది హిందూ టెంపుల్స్కైనా సరే హిందూస్కైనా సరే వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హిందూస్ ఎవరైతే ఉన్నారో మన హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించాలి. మళ్ళీ వీటిని ఒక్కొక్క పీస్ తీసుకపోయి మ్యూజియంలో పెట్టి ఇది అప్పటి గుడి ఇది ఇప్పటి గుడి అని అనుకోవద్దు. సో అట్లా అనుకోక ఉండద్దు అని చెప్పేసి అని ప్రజెంట్ సినారియోలో ఆ టెంపుల్స్ని ఏవైతే పాత టెంపుల్స్ ఉన్నాయో సో వాటిని కొంచెం మనం కాపాడుకుందాము అని చెప్పేసి అని ఎవరైతే ఆ టెంపుల్స్ గురించి పోరాడుతున్నారో వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మార్కెట్. ఇక ఇప్పుడైతే ఇక బీజేపీ వస్తారు, పక్కా వస్తారు నిజామాబాద్లో. అంటే ఇప్పుడు నేనున్నా, నా మైండ్ సెట్ ఏంటంటే అరే టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ని రక్షించుకుంటే నా ఫ్యూచర్ పిల్లలకు కూడా ఏంటంటే ఇది అప్పటి గుడిబెట్ట అని చెప్పేసి అని మేము చెప్పుకోగలుగుతాం. టెంపులే కానీ ఏదైనా సరే వాటి గురించి మనం చెప్పుకోగలుగుతాం కాబట్టి నేనైతే ఫుల్ సపోర్టు బీజేపీకి అయితే ఇస్తాను. నేను అంటే గెలవరు అని చెప్పేసి అని అంటున్నారు, కానీ కొంతమంది ఏంటంటే బయట గెలవరు అని చెప్పేసి అని అంటున్నారు. లోపల ఎవరైతే కట్టర్ హిందూ లేకంటే ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయాలా. లేదు అని అనుకుంటే మళ్ళీ ముస్లిం రాజ్యం అయిపోతుంది. ఇది 100% గ్యారంటీ ఇస్తున్నా. మనం ఇద్దరితోనే ఆపేస్తున్నాం, కానీ వాళ్ళు వచ్చేసి డజన్లుగా బయటకు వెళ్తున్నారు. అందు గురించనే సో మనము ఈ బీజేపీనైనా సరే ఎవరైతే హిందూ టెంపుల్స్కి మన హిందూస్కి సపోర్ట్ చేస్తున్నారో
మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే అది ఏ పార్టీ అయినా కానీ బీజేపీ, కాంగ్రెస్ ఏదైనా సరే, వాళ్ళు ఎవరైతే మన హిందూస్కి సపోర్ట్ చేస్తారో మనం వాళ్ళకి సపోర్ట్ మాత్రం కంపల్సరీ చేయాలి.